హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సంక్రాంతి స్పెషల్ మా అమ్మమ్మ చేతి తీపి సజ్జవడలు. రొటీన్గా మనం చేసుకునే సజ్జబూరల ప్లేస్లో ఈసారి ఈ సాఫ్ట్ తీపి సజ్జవడల్ని రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేయాలి అంటే రెసిపీ ప్రాసెస్ మీకు చూపించాల్సిందే కదా. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ పావు కేజీ సజ్జపిండి తీసుకోండి. తర్వాత 125 గ్రాముల బెల్లం తీసుకోండి. మీకు కప్స్ కొలతలో చెప్పాలి అంటే సజ్జపిండి 2¼ కప్స్ ఉంటుంది, బెల్లం 1/3 కప్ ఉంటుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ అవ్వనివ్వండి. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని చేసుకోండి. నువ్వులు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 3 యాలకులు యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి ఇందులో బెల్లం యాడ్ చేసుకొని కొంచెం కరగటం స్టార్ట్ అయిన వెంటనే 1/3 కప్ నీరు కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగే అంతవరకు వెయిట్ చేయాలి. పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి, రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం, నువ్వులు, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు కరిగించి ఉంచుకున్న బెల్లం నీరుని తీసుకొని నలకలు ఏమైనా ఉంటే ఈ విధంగా స్ట్రైన్ చేసి యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఈ విధంగా చేత్తోటి బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసిన బెల్లం నీరు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇన్ కేస్ మీకు పిండి కలవట్లేదు అనిపిస్తే కొంచెం నీటిని వేడి చేసుకొని యాడ్ చేయండి. ఈ విధంగా పిండి ముద్ద తయారవ్వాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనిని 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. నూనె వేడయ్యేలోపు పక్కన పెట్టుకున్న పిండిని ఒక్కసారి నీట్ చేసుకోండి. తర్వాత పిండిలో నుంచి కొంచెం క్వాంటిటీని తీసుకుంటూ ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ మీద నూనె లేదా నెయ్యి సహాయంతో ఈ విధంగా వడల్లాగా చేసుకొని కాగిన నూనెలో యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవటమే. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అన్ని వడల్ని చేసేసుకోవటమే. మిలెట్స్ తోటి కేవలం హెల్దీ రెసిపీసే కాదు, ఇలాంటి పిండి వంటలు మరెన్నో చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా పిండి వంటలు కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంకేముంది, మనకి కావాల్సిన తీపి సజ్జ వడలు రెడీ అయిపోయినట్లే. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయటమే. ఎంతో సాఫ్ట్గా ఉండే మా అమ్మమ్మ చేతి తీపి సజ్జవడలు రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.